అంబ, అంబిక, అంబాలికలు కాశీరాజు కుమార్తెలు. వీరికి ఒకరోజు స్వయంవరం ఏర్పాటు చేయబడింది. అనేక మంది రాజులు మరియు యోధులు స్వయంవరానికి హాజరయ్యారు. భీష్ముడు తన సోదరుడు విచిత్రవీర్యుడు కోసం తగిన భార్యలను కావలసిన అవసరంతో స్వయంవరానికి వచ్చాడు. రాజులతో పోరాడి ముగ్గురు అక్కాచెల్లెళ్లను హస్తినాపురానికి తీసుకెళ్లాడు. అంబ ముందే సెల్వరాజుతో ప్రేమలో ఉంది. తనకు స్వయంగా సెల్వుని ఎంపిక చేసుకునే హక్కు ఉండగా భీష్ముడు అన్యాయంగా తీసుకెళ్లినందున ఆమె తీవ్రంగా బాధపడింది. భీష్ముడికి ఈ విషయం తెలిసిన తర్వాత అంబను సెల్వరాజు వద్దకు పంపించాడు. అయితే సెల్వుడు అంబను అంగీకరించలేదు. నీవు ఇతరునిచే హరింపబడి వచ్చావు అంటూ ఆమెను తిరస్కరించాడు. తన జీవితంలో పాశవికంగా నాశనం అయిన అంబ తిరిగి భీష్ముని వద్దకు వచ్చి, నువ్వే నా బాధకు కారణం, నన్ను పెళ్లి చేసుకుని నా గౌరవాన్ని రక్షించు అని వేడుకుంది. భీష్ముడు తన బ్రహ్మచర్య వ్రతాన్ని ఉల్లంఘించలేడని ఆమెను తిరస్కరించాడు. అంబ నిత్యం ధిక్కారానికి గురై తాను ఎవరితోనూ పెళ్లి చేసుకోలేని పరిస్థితిలో చిక్కుకుంది. భీష్ముడిపై తీవ్రమైన కోపంతో ఆమె తపస్సు ప్రారంభించింది. అంబ ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి శివుడిని ప్రసన్నం చేసుకుంది. భవిష్యత్తులో నీవు పురుషునిగా పునర్జన్మ పొందుతావు. భీష్ముని వధకు కారణమవుతావు. అంబ తరువాత జన్మలో శిఖండిగా జన్మించింది. జన్మతః ఆమె స్త్రీగా జన్మించిన తరువాత ప్రత్యేకమైన దివ్య శక్తుల ద్వారా పురుషునిగా మారింది. శిఖండి పాండవుల పక్షంలో యుద్ధంలో పాల్గొంది. యుద్ధంలో భీష్ముడు శిఖండిని చూసి ఆమెను స్త్రీగా భావించాడు. ధర్మానికి భంగం కలగకుండా ఉండేందుకు ఆయుధం వాడలేదు. అప్పటికే వేచివున్న అర్జునుడు శిఖండిని కవచంగా ఉపయోగించి భీష్మునిపై బాణవర్షం కురిపించి అతన్ని పడగొట్టాడు.